ఉక్రెయిన్ రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిర్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్తో డీల్ చేసుకునేందుకు రష్యా పలు డిమాండ్లను అమెరికా ముందు తీసుకొచ్చింది. ఇదే సమయంలో అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరారు. దీంతో పీస్ డీల్పై త్వరలోనే రష్యా స్పష్టనిచ్చే అవకాశం ఉంది. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు, అమెరికాతో సంబంధాల మెరుగు కోసం రష్యా పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్ధం చేసి రష్యాకు చెందిన అధికారులు అమెరికాకు అందజేశారు. కాకపోతే ఆ డిమాండ్లు ఏమిటనేది మాత్రం బయటకు వెల్లడించలేదు. గత 3 వారాల నుంచి అమెరికా, రష్యా అధికారులు వర్చువల్ విధానంలో చర్చలు జరుపుతున్నారు. కాకపోతే మాస్కో పంపిన డిమాండ్లలో చాలా వరకు గతంలో ఉక్రెయిన్కు అందించినవే ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటిల్లో కీవ్కు నాటో సభ్యత్వం ఇవ్వకపోవడం, విదేశీ దళాలను ఉక్రెయిన్లోకి అనుమతించకపోవడం, క్రిమియా, మరో 4 ప్రావిన్సులు రష్యాకు చెందుతాయని అంగీకరించడం వంటివి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు అసలు యుద్ధానికి మూల కారణమైన నాటో తూర్పు వైపు విస్తరణ అంశం కూడా పరిశీలించాలని కోరే అవకాశం ఉంది. మరోవైపు యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయలుదేరారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారని వైట్ హౌస్ ఆశిస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ రష్యా ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఈ యుద్ధం ఆపడంలో తొలి అడుగుగా జెలెన్స్కీ ఈ డిమాండ్ను ఆమోదించిన విషయం తెలిసిందే. కాకపోతే పుతిన్ నుంచి మాత్రం ఎటువంటి సంకేతాలు వెలువడలేదు. ఈ చర్యలను అడ్డం పెట్టుకుని అమెరికా, ఉక్రెయిన్, ఐరోపాను వేరు చేయడానికి రష్యా అధ్యక్షుడు ప్రయత్నిస్తారనే భయాలు వాషింగ్టన్ బృందంలో ఉన్నాయి. మరోవైపు తమ డిమాండ్ల విషయంలో వాషింగ్టన్లోని రష్యా దౌత్య కార్యాలయం స్పందించేందుకు నిరాకరించింది. డిమాండ్లలో ఎటువంటి మినహాయింపులు ఇచ్చేందుకు రష్యన్లు సిద్ధంగా లేనట్టుగా కనిపిస్తోంది. గతంలో పలుమార్లు అమెరికా తిరస్కరించిన డిమాండ్లనే మళ్లీ చేస్తోంది. దీంతో మాస్కో శాంతి, అర్థవంతమైన చర్చలకు ఆసక్తిగా లేదని తెలుస్తోందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా మాస్కో కాల్పుల విరమణకు సంతకం చెయ్యకపోతే ఆంక్షల వలయంలో చిక్కుకోవాల్సి ఉంటుంది.